ఈ జవహర్ గోపాల్ గారి సినీ గాన లహరి కార్యక్రమానికి ఒక ముఖ్య అతిథి ఇచ్చేశారు. ఆయన గురించి చెప్పాలంటే కొంచెం మీకు అర్థం కావాలి. నేను వికారాబాద్ జిల్లా ఆర్ఎంపీ డాక్టర్ యూనియన్ ప్రెసిడెంట్ అనమాట. అయితే రాజేందర్ రెడ్డి గారు అనేట ఆయన మన కార్యక్రమానికి వచ్చారు. నేను పాటలు పాడుతుంటే చూస్తాను చారి సాహెబ్ అన్నాడు అనమాట. అందుకోసం ఆయన ఒక రిపోర్టర్, ఎంహెచ్ఐ టీవీ అని ఉందన్నమాట. ఆయన నిస్వార్థంగా మా సంఘానికి చాలా సేవ చేస్తున్నాడు. ఈ సేవ తత్పరం అనేది ఈ సంగీత కార్యక్రమానికి మా కళాకారులకు కూడా తనకు తోచిన విధంగా మాకు సహాయం చేస్తాడని సమాముఖంగా ఆయనకు మేమందరం కోరుతున్నాం. సార్, మీరు కూడా కవర్ చేస్తారని, ఈ సంగీత కళాకారానికి మీరు కూడా తోడ్పడతారని ఆశిస్తున్నాం. ఒక్క నిమిషం వస్తున్నాడు చూడండి, రాజేందర్ రెడ్డి గారు అనమాట. రండి సార్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇన్ జనరల్గా నేను హెల్త్ గురించి పోరాటం చేస్తూ ఉంటా. అంటే మనిషి మనగడ సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. సో దాని కొరకు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా నేను వెళ్తా. లాస్ట్ 30 years నుంచి నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నా. కానీ బయట ప్రపంచానికి తక్కువ తెలుసు. నేను బయట ప్రపంచానికి కనబడాలని లేకపోతే బయట ప్రపంచానికి తెలవాలని ఏం పని చేయను. రెండోది ఏంటంటే హెల్త్కి ఒక రకంగా నేను పనిచేస్తుంటే రెండో రకంగా మీరు పనిచేస్తున్నారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మనిషికి ఉల్లాసము ఉత్తేజం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదన్నా విషయాన్ని మేము జర్నలిస్ట్గా రాయగలుగుతాం, కానీ ఒక పాట రూపంలో ఒక గాన రూపంలో పరిగెత్తిచ్చే అటువంటి వ్యవస్థ మీది. ఆ వ్యవస్థకి నేను ఎల్లవేళలా నేను శిరస్సు వంచి మీకు అందరికీ దండం పెడతా ఉన్నా. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదన్నా నాకు ఇవ్వండి. నేను కూడా కొన్ని ఛానల్స్లల్లా మన వాళ్ళు ఎవరన్నా ఉంటే తర్వాత మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంకా చాలా మంది ఈ తెర మీదకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మీ స్వరగం వైబ్రెంట్ వాయిస్. ఎందుకంటే ఉత్తేజమైనటువంటి ఉల్లాసం కొరకు మీరు ఇంకా నడుం బిగించి ఎందుకంటే నేను కోరుకునేది అదే సార్. ఎందుకంటే ఇలా మా మ్యాక్సిమం పనులుండే రాత్రి మాట్లాడినాడు మనోడు చారి గారు. మాట్లాడితే ఒక 1 hour అయితే ఉండగలుగుతా ఖచ్చితంగా. ఎందుకంటే నేనున్న మీటింగ్స్ అని పక్క పెట్టుకొని రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మీరు నా నంబర్ ఇస్తాను అందరికీ, చారి గారి దగ్గర ఉంటుంది. మీరు హెల్త్ కొరకు ఏమన్నా పాటలు దయచేసి నా కొరకు, హెల్త్ కొరకు మాండలికంలో కావచ్చు, మీరు ఫ్లోక్ కావచ్చు, అంటే మీ భాషలు నాకు తక్కువ తెలుసు, కొన్నే తెలుసు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు వదులుకొని మాకు సమయం ఇచ్చినందుకు సభాముఖంగా మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు సార్ మీకు అందరికీ. థ్యాంక్ యూ సార్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని, నన్ను ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని.
నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని. నింగి నేల తెలపాలి నీకు నాకు ప్రేమని, ఊరు వాడ చెప్పాలి నీకు నాకు పెళ్ళని. ప్రేమకే పెళ్ళని, ఈ పెళ్ళి ప్రేమని, ప్రేమ పెళ్ళి జంటని, నూరేళ్ళ పంటని. నూరేళ్ల పంటని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని. నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడని, పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని. గుండెను గుండె చేరాలి మనసుకు మనసే తోడని, పెదవిని పెదవి తాకాలి తీపికి తీపే చెలిమని. తోడంటే నేలని, చెలిమంటే నువ్వని, నువ్వు నేను జంటని, నూరేళ్ళ పంటని. నూరేళ్ల పంటని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారండి. పండగ గారు ఇవన్నీ కూడా కాలేజీలో నేర్చుకుంటున్నారు.